అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? అంత మంచిదేనా? మరి ఇలా మన టింగురంగడు ఏం వార్తలు తీసుకొచ్చిండో చూద్దామా? చల్ నడుర్రి. కొడుకే ముద్దట అల్లుడు అద్దట. పవన్ అన్న వినయం చూసి కుశైతుండ్రు జనం. అప్పుడు బండ్లన్నా ఇప్పుడు ఆలన్న మాకి తలకాయ నొప్పేందన్నా. పడతలేడంట ట్రంపు గందుకే చేస్తుండ్రు కంపు కంపు. రోడ్డు మీద గుడ్లు పెడుతున్న పాము అవాకైతుండ్రు జనము. హైదరాబాద్కు పోర్టు లొకేషన్ ఇచ్చిండు తీర్పు. ఓటరు పాట టింగురంగని నోట. కార్యకర్తల ఏడుపు సీనన్న ఓదార్పు. ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది రాష్ట్రంలోనా, ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది పార్టీలోనా. నువ్వు కళ్ళగాన్ రావు మాకేమో గుండెల్ల గుబులు, నీకేమన్నైందేమో నని టెన్షనా. ఏం జరుగుతోంది నా మనసుకి వేళ. రాగానికి రోగం వస్తే ఎట్లుంటుందో అచ్చంగా అట్లనే ఉన్నది నువ్వు పాట పాడితే. ఇంతకేం జరుగుతుంది? ఆర్తలు తెమ్మంటే ఆగమాగం చేస్తున్నావు. దూరం 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 ఓ తీరం లేని దూరం. ఒకే కారులో తిరిగిన ఒకే ప్రయాణం చేసిన చెరో ప్రపంచం చేరవట్టే. ప్రపంచాలు లేవు, పప్పు పచ్చి పులుసు లేదు, కానీ ఆర్తలు లేపురంగా నాకు మస్తు కోపం వస్తుంది. నాకు అసలే టైం లేదు. ఎంత మాట 5 నిమిషాలకే గంత కోపానికి వస్తే నేను ఎంతసేపటి నుంచి ఓపిక పడుతున్నా ఎరికేనా? నీకేమైంది ఇప్పుడు? ఏమైందా? ఆఫీసులో నీకన్నా సీనియర్ని, నీకంటే పని ఎక్కువ చేసేటోని, నలుగుట్ల కలిసి తిరిగేటోని, నలుగుట్ల మంచి పేరున్నోని. అయినా నిన్న ఆఫీస్లో కూర్చుండబెట్టి నన్ను ఎట్లా పక్కన పెడుతుర్రో చూసినావా తులసి? ఏమో నేను ఎంత గొప్పని చేద్దామనుకుంటుర్రు మన సాలరు. గొప్ప గొప్ప అని గోతిలో పడేసేటట్టే ఉన్నారు. కానీ గట్లెందుకు అనుకుంటావు నువ్వు? గట్లా అనుకోకపోతే ఇంకేమనుకోవాలి? ఈడ నా పరిస్థితి, ఈడ హరీశ్రావు పరిస్థితి సేమ్ గట్లనే ఉన్నది. నీదంటే పక్కన పెట్టు, కానీ ఇక సార్కి ఏమైంది? ఇంకా సార్కి ఏమైందో నాకు కూడా తెలియదు, కానీ అందరు ఏమనుకుంటుండ్రో సరేను. ట్రబుల్ షూటర్కే ట్రబుల్ వచ్చినట్లున్నదంట అల్లుడు హరీష్ రావుకి. ఈ సారుకు మంచి పలుకోడున్నది. మొదటి నుంచి కూడా మామ కేసీఆర్కు టీఆర్ఎస్ పార్టీకి అండ వండుకుంటా ఆపదొచ్చినప్పుడల్లా గట్టెక్కించుకుంటూ వచ్చిండు. ఇవాళ గులాబీ పార్టీ గింత బలంగా ఉన్నదంటే అందులో కేసీఆర్ పాత్ర ఎంతున్నదో అనాబెడ అటు ఇటు హరీష్ రావు పాత్ర కూడా గంతే ఉంటది. పక్క పార్టీల దాంట్లో కూడా హరీష్ సార్కు మస్తు మంది ఫ్యాన్స్ ఉన్నారు. గసొంటి హరీష్ రావును ఈ మధ్య కేసీఆర్ పక్కన పెడతానంట. ఎప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్లు అయినాయో అప్పటి నుంచి కేసీఆర్ పుత్రరత్నం కేటీఆర్ రంగంలోకి దిగిండు. గా విజయంతో అంతా కేటీఆర్ అన్నట్లు పార్టీ తయారైంది. పార్టీకి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కేసీఆర్ తర్వాత కేటీఆరే తీసుకుంటున్నంట. ఎలక్షన్ల టికెట్లు వంచుడు మొదలుకొని అన్ని కేటీఆర్ సారే ఎక్కువ చూస్తుండంట. ఇక అసెంబ్లీ ఎలక్షన్లు అయిన తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని కేసీఆర్ సార్ కేటీఆర్ సార్కు అప్పచెప్పిండు. గప్పుడు కొడుకు పార్టీ బాధ్యతలు అప్పచెప్పిండు. ఇక అల్లుడు హరీష్ రావును పట్టుకొని ఢిల్లీ పోయి రాజకీయాలు చేస్తారని అన్నారు. కానీ ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు కూడా వచ్చినాయి. అయినా హరీష్ రావు ఎక్కడా కనబడతలేడు. మంత్రి పదవి కూడా లేకపోయేసరికి ఆయన అభిమానులు రంది పెట్టుకున్నారట. సిద్దిపేటలో తప్ప హరీష్ రావు ఎక్కడ కనబడకపోయేసరికి అరే అసలు పార్టీలో ఏం జరుగుతుంది, హరీష్ రావు ఎందుకు ఇట్లా సైలెంట్గా ఉంటాడని అందరూ అడుగుతుర్రట. ఇప్పటికే ఎంపీ ఎలక్షన్ల ప్రచార సభల పేరుతోటి కేటీఆర్ రాష్ట్రం అంతా తిరుగుతుండు. ఇప్పుడు కేసీఆర్ కూడా మొదలుపెట్టిండు. కానీ హరీష్ రావు అయితే సిద్దిపేట దాటతలేడు. ఇదంతో మొదటి నుంచి ఉన్న అనుమానాలు నిజమే అనిపిస్తుంది. హరీష్ రావును కావాలనే పక్కకు పెడుతుండ్రు. కేటీఆర్ను సీఎం చేయడానికి లైన్ క్లియర్ చేసుడు కోసమే ఇప్పటి నుంచే మంచిగా ప్లాన్ చేస్తుండ్రు కావచ్చని జనాలు అనుకుంటుండ్రు.
ఇక మొన్న సిద్దిపేట ప్రచారంలో హరీష్ రావు పాల్గొని మైకు పట్టంగానే అందరు ఆయన అభిమానులు జై హరీష్ అన్న జై జై హరీష్ అన్న అని ఏం మొత్తుకున్నారు. అయితే ఇక్కడ అందరూ జై హరీష్ అన్న అనే మొత్తుకున్నారు. కానీ ఒక్కరు కూడా జై కేసీఆర్ జై టీఆర్ఎస్ అని అన్నదే లేదుల్లా. ఏందో కథ మరిగా నిజమేదో అబద్ధమేదో ఆ మామాలకే తెలవాలి. రెడీ కెమెరా రోలింగ్ యాక్షన్. ఏందో మరి ఈ యాక్షన్లు ఈ కెమెరాలు. మా టింగురంగడేదో కొత్త ఉపాయం చేస్తున్నట్టున్నాడు కదా. కట్ 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 కట్. కట్ చేసినావు కానీ క్యారెట్ ముక్కలు ముందు ముచ్చటేందో చెప్పు. నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు, నేను అసలే సినిమా తీద్దాం అనుకుంటున్నా. నువ్వు సినిమా తీస్తావారా? నవ్వు నవ్వు. ఇప్పుడు ఇట్లా పనులు ఇస్తారు, ఏదో రోజు నా టాలెంట్ చూసి నోరెల్లా పెడతారు. అయితే మే గాని ఇంతకి నీ సినిమా పేరేంది దోరా? నా సినిమా పేరు ఓవర్ యాక్షన్ 2.0. ఓవర్ యాక్షన్ 2.0నా? అబ్బో నువ్వు చేసినట్టే ఓవర్ యాక్షన్. నేను చేస్తలేను ఓవర్ యాక్షన్, నా సినిమా పేరే అది. ఇంతకీ కథ దేని గురించి? ఎలక్షన్లప్పుడు టికెట్ రాకుండా ఓవర్ యాక్షన్ చేసేటోళ్ళ బతుకు ఎలక్షన్ల తర్వాత ఎట్లుంటుందో చెప్పే సినిమానే నా ఓవర్ యాక్షన్ 2.0. దేవుడా ఈ ఉపాయం నీకు ఎట్లా తట్టింది? నాకా తులసి పనుల గణేష్ నువ్వు వాళ్ళని చూసిన ఊరు వచ్చింది. గాళ్ళని చూసి నువ్వు కథ రాసుకున్నావా? గాళ్ళేం చేసిర్రు? ఈ అర్థం చూడు నీకే తెలుస్తుంది నాకు కథ ఎట్లా దొరికిందో. తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు బండ్ల గణేష్, ఇప్పుడు ఏపీలో ఎలక్షన్లప్పుడు కామెడియన్ ఆలీ, వీళ్ళిద్దరూ ఒకే తీరుగా అనిపిస్తారు. అప్పుడు బండ్ల గణేష్ అన్నను చూస్తే ఏమనిపించిందో ఇప్పుడు ఆలీని చూస్తే గట్లనే అనిపిస్తుందని అంటుండ్రు జనాలు. తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు టికెట్ రాకముందే బండ్ల సారు ప్రమాణ స్వీకారం చేసిండు. ఎలక్షన్లు కాకముందే రాహుల్ను ప్రధానమంత్రిని చేసిండు. గెలవకపోతే బిలేడు పట్టుకొని కోసుకుంటా అన్నాడు. ఎలక్షన్లు అయిపోయిన ఓలే 2-3 రోజులు ఎవ్వర గనవడకుండా తిరిగి ఆయనకు వచ్చి రాజకీయాలంటే ఎన్నో చెప్తాం, ఎన్నో మాట్లాడతాం, అన్ని వేస్తారా ఎప్పుడు అని ఆయనకు సమర్థించుకుంటా అడిగిన వాళ్ళకి ఉల్టా ప్రశ్నలు వేసిండు. ఇప్పుడు ఆలీ కూడా జగన్ సార్ గెలుస్తాడని గట్టిగా చెప్తుండు. ప్రచారంలో భాగంగా ఇట్లా అందరు చెప్తారు కానీ ఆలీ చెప్పే సినిమా డైలాగులు చూస్తే ఎందుకో బండ్లకైనట్టే ఆలీకి అవుతుందని అందరు అనుకుంటాండ్రు. నాకు షారుఖ్ ఖాన్ తెలుసు, హఫీజ్ ఖాన్ తెలుసు అన్న ఆలీ డైలాగ్ పై సోషల్ మీడియాలో సెటిల్ వేస్తున్నారు. అప్పుడు బండ్ల గణేష్ కు టికెట్ రాలేదు, ఇప్పుడు నీకు టికెట్ రాలేదు. ఇద్దరు ఓవర్ యాక్షన్ కింగులు అంటూ కామెంట్ డైలాగ్స్ వేస్తున్నారు. మరి వైసీపీ గెలుస్తుందని అనుకుంటే ముందు చంద్రం సార్ను పవన్ సార్ను ఎందుకు గెలిచిన వాలి గారని చాలా మంది అడుగుతుండ్రు. వైసీపీలో జాయిన్ అవ్వడానికి కారణం ఏంటంటే గతంలో కూడా నాకు ఆఫర్ వచ్చింది, నేను అప్పుడు రాలా. సో ఇప్పుడు నాకు ఒక హామీ ఇచ్చారు, నీ అంట మేము ఉన్నాం వాలి దా మా ఫ్యాన్ కింద రా అని ఆఫర్ ఇచ్చారు. వచ్చాం. అద్భుతమైన స్పీడ్ తిరుగుతుంది, అద్భుతమైన గాలి ఉంది. ఇప్పుడు ఈ గాలిలో జగన్ గారు డెఫినెట్గా సీఎం అవుతారు. దానిపై ఆలి వివరణ ఇచ్చినాగుతా నువ్వు చెప్పేది మేము నమ్మంగాక నమ్మం, రాజకీయం కోసమే గిట్లా చేస్తున్నామని జనాలు అంటుండ్రు. మరి బండ్ల గణేష్ లెక్కన తుడగోసుకుంటా మెడగోసుకుంటా అని కాకుండా సినిమా డైలాగులు అయితే వాడుతుండు. అప్పుడు బండ్లకు టికెట్ రాలేదు, ఇప్పుడు ఆలీకి టికెట్ రాలేదు. ఇక ఎలక్షన్లు అయిన సంది బండ్ల కనవడు బంద్ అయింది. మరి ఆలీ పరిస్థితి కొందరు అంటున్నట్లు బండ్ల లెక్కనే మారుతుందా లేకపోతే ఆలీ డైలాగులే నిజమైతే చూడాలిగా. ఓ తులసి గారు నమస్కారం అమ్మా. అబ్బో కొలువ చారం దినాలు అయిందో లేదో కళ్ళు బయలుగా మీ భద్రాచలం పోయినాయి, చెవులకు చెదలు బట్టి చెన్నై పోయినాయి. అమ్మ కాంతనే లేవు. ఓయ్ టింగరంగా నువ్వు నా దగ్గర టింగరేషాలు వేయకు. ఇప్పుడు నేను సెలబ్రిటీని ఎరికేనా? అన్నీ ఉన్న మనీమని ఉంటే ఏం లేనా ఎగిరెగిరి పడ్డదంట, ఈమెనంట సెలబ్రిటీనంట. మరి సెలబ్రిటీని కాదా రంగా? నేను ఇప్పుడు 6 దినాల సంది టింగురంగ వార్తలు చదువుతున్నాను కదా. వారం దినాలకే సెలబ్రిటీ అవుతావా? ఆయన సెలబ్రిటీ అయితే మనసులను కానద్దా? మరి సెలబ్రిటీలు అంటే గట్లనే ఉండాలి కదా. 10 మందితో మాట్లాడొద్దు, చిన్నోళ్ళను కానొద్దు, స్టార్ హోటళ్ళల్లో తినాలి, ఊరి జనాల దగ్గరకు వస్తే దూరం జరగాలి కదా. అబ్బో నీ సౌరంలో పేర్లు వాడ. సెలబ్రిటీ అంటే కదా, సెలబ్రిటీ అంటే పద్ధతి, సెలబ్రిటీ అంటే వినయం, సెలబ్రిటీ అంటే విధేయత, సెలబ్రిటీ అంటే ఒక బాధ్యత. ఒకసారికి వీడియో చూడు, సెలబ్రిటీ అంటే ఏంటిదో నీకే తెలుస్తుంది.
పద్ధతికి మరో అర్థం చూపించిండు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సారు. కొంచెం సిరత్తనే చింతకొమ్మలకి బాతాకనీలు చేసే ఈ దినాలల్లా ఎంతో పేరు ప్రతిష్టలున్న పవన్ కళ్యాణ్ సార్ ఏం చేసిండో ఎరికేనా? అయినా నేను చెప్పుడేందుకు, ఓసారి మీరే చూడుర్రి. లక్ష్యం ప్రస్తుతమే తన గమనం గమ్యం ప్రగతికి మార్గం ప్రజలకు ప్రాణం చెదరని చైతన్యమే కర్తవ్యం. చూసిండ్రా సారు గొప్పతనం? చేతుల మట్టి చిప్ప పట్టుకొని చెట్టు కింద కూర్చొని ఎట్లా అన్నం తింటుండో. అబ్బా అబ్బా, ఏం వినయం, ఏం విధేయత, ఏం పద్ధతి. గీ కాలంలో కూడా గీసొంటి మంచి మనుషులు ఉంటారా అనిపిస్తుంది సారుని చూస్తుంటే. పగలు రేయి రగిలే సూర్యుడే వీడు, తన ప్రాణం ప్రజలే అంటాడు. వేదం చిందించాడు, సేద్యం నేర్పించాడు, నీరే అందిస్తూ మనకే నీరే తుడిచాడు, దిశనే చూపించాడు, మన దశనే మార్చేశాడు. సార్ తలుచుకుంటే కళ్ళు మూసుకొని తెరిచేటప్పటికి కావాల్సిన అన్ని కాళ్ళ దగ్గర ఉండాలి. కానీ పవన్ కు గట్లుండు ఇష్టం లేదు. ఒక సామాన్య ప్రజానీకం లెక్కన బతుకుడే ఒక సెలబ్రిటీ అనేది పవన్ సార్ ఉద్దేశం. గందుకే ఇగో గిట్లా ఒక సాధారణ రైతు కూలి పనిచేసి చేసి పట్టవాటీలకు సదిబు ఎట్లా తింటారో గట్లా తిన్నాడు. కవితకు లక్ష్యం ప్రస్తుతమే తన గమనం గమ్యం ప్రగతికి మార్గం ప్రజలకు ప్రాణం చెదరని చైతన్యమే కర్తవ్యం. ఎన్నికల ప్రచారంలో ఆ పార్టోళ్ళు ఈ పార్టోళ్ళు ఎట్లుంటాండ్రు, పవన్ సార్ ఎట్లుంటాండో ఓ తాపు మీరే చూడుండ్రి. ఒక మండలంలో ప్రచారం చేసే బుడ్డ లీడర్ కూడా ఏసీ రెస్టారెంట్లకు పోతే గానీ ముద్ద నోట్లే పెట్టాడు. అసొంటిది ఒక పార్టీ అధినేత, లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించిన జననేత, ఒక సినిమా హీరోగా, ఒక ఆదర్శ నాయకుడిగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న పవన్ సారు ఎంత సింపుల్ గా తన పని తాను చేసుకుంటాడో చూడుర్రి. పవన్ ఏసీలో ఉండాలనుకోవడం లేదు, ప్రజలు చల్లగా ఉండాలనుకుంటుండు. భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్ అడుగుజాడల్లో నడిచే పవన్ తన క్షేమం కంటే ఎదుటివారి సంక్షేమాన్ని, సమాజంలో మార్పును కోరుకుంటుండు అనడానికి ఇంతకంటే ఏం సాక్ష్యం కావాలని ప్రజలు చర్చించుకుంటుండ్రు. కష్టం వస్తే తానే ఓదార్పవుతాడు, కలతే తీర్చేదాకా విడిచేపోడు. పగలు రేయి రగిలే సూర్యుడే వీడు, తన ప్రాణం ప్రజలే అంటాడు. స్వేదం చిందించాడు, సేద్యం నేర్పించాడు, నీరే అందిస్తూ మనకే నీరే తుడిచాడు, దిశనే చూపించాడు, మన దశనే మార్చేశాడు. కానీ పవన్ సారు నువ్వు ఇంత గొప్పనివైనా ఇంత సాధారణ జీవితం గడుపుతున్నావు అంటే నీకు రెండు చేతులెత్తి దండాలు పెట్టినా సరిపోదంటుండ్రు సోషల్ మీడియా వాళ్ళు. అతడే ఆరంభం మాకు, అతడే ఆనందం మాకు, అతడే అనుబంధం మాకు, ఆశకు శ్వాసకు, అతడే విజ్ఞానం మాకు, అతడే విశ్వాసం మాకు, అతడే వైవిధ్యం కాడా మార్పుకునే. నీ గూడు చెదిరిందా, నీ గుండె పగిలిందా, ఓ చిట్టి పావులమా ఎవలు కొట్టాలు, నిన్నెవలు కొట్టాలు, ఎవలు కొట్టాలు, నిన్నెవలు కొట్టాలు. గూడెందుకు ఎదిరింది, గుండెందుకు పగిలింది, గింతకి పావురాన్ని ఎవరు కొట్టిర్రు? అడిగినా అమ్మ కుందనబ్బమ్మ, నేనేమో టికెట్ రాలేదని రందిలా, నేనుంటే నువ్వేమో పరస్కాలు ఆడుతున్నావు. టికెట్టా? ఏం టికెట్టు? బస్సుదా, రైల్దా, విమానందా? నువ్వెక్కడ దొరికినావు అమ్మ తల్లి? నాకు బస్సుది, రైలుది, విమానం కాదు టికెట్, ఎంపీ టికెట్. అవును గాని నీకు టికెట్ ఇయ్యనని చెప్పినా గా పెద్ద మనిషి ఎవరు? ఇంకెవరు? కేసీఆర్. అబ్బా, నీ కేసీఆర్ సార్ ఎంపీ టికెట్ ఇస్తానని ఇవ్వలేదా? నాకంటే నాకు కాదు తల్లి, మా సీనన్నకు. చీనన్ననా? ఆయన ఎవరు? ఇగో అసలే సీనన్న బాగున్నాడు, నువ్వు ఇట్లా క్వశ్చన్లు అడిగి పుండు మీద కారం కొట్టకు. కనీసంగా సీనన్న ముచ్చటేందో చెప్పరా జరా? అయితే గీ ఆర్తినుకో.
నామాసారు సైకిల్ పార్టీకి నామం పెట్టి కారెక్కుడేమో అని ఖమ్మం సిట్టింగ్ ఎమ్మెల్యే పొంగులేటి సీనన్నకు పెద్ద కష్టమే వచ్చిపడ్డది. నామాసారు కోసం సీనన్నకు సీటు లేకుండా చేసే కేసీఆర్ ఈ రందినంతా 2-3 దినాల సంది ఆగబట్టుకొని నిన్ననే ఖమ్మం పోయిండు సీనన్న. అచ్చిరాగానే సీనన్నను చూసి కార్యకర్తలంతా ఒక ఏడవలేదు. కార్యకర్తల ముంగట సీనన్న కూడా కాళ్ళు వెండుకున్నాడు. ఇట్లా ఒకళ్ళని చూసి ఒకళ్ళు మస్తు దుఃఖపడ్డారు. అయ్యో ఎంత కష్టం వచ్చింది సీనన్న నీకు. 3 సిట్టింగ్ల సీట్లను కేసీఆర్ వీకేస్తే నీ సీటునేమో నామాసారుకు రాసిపెట్టే దేవుడు. అయినా కష్టాలు మనుషులకు కాకుంటే రాళ్ళకు రప్పలకు వస్తాయా? నువ్వు కూడా చిన్న పుల్లాన్ లెక్కనే ఏం దేగిది. ఇగో కార్యకర్తలు ఎట్లేడుస్తున్నారు చూడు. కొద్దిగా గుండె ధైర్యం చేసుకున్నా నూకోబెట్టు. చూడుర్రి జైసీనన్న అని కార్యకర్తలు ఎట్లా మొత్తుకుంటాన్రో. మీరు మళ్ళా నామినేషన్ వేయాలే, పోటీ వేయాల్సిందేనని పట్టు పట్టిరు కార్యకర్తలంతా. కానీ చెరుల నీళ్లు పోయి చెరువు వెనుక పడ్డాక ఇప్పుడు గుండె చెరువు వేసుకుంటే ఏమొస్తుంది చెప్పుర్రి. ఊకొర్రి ఏడిస్తే కేసీఆర్ ద్వారా గరుగుతాడా? నామాసారికి ఇచ్చిన సీటు వెనుకకి తెచ్చి సీనన్నకి ఇస్తాడా? భయం లేని పామంట బాజ అట్లా గుడ్డు పెట్టిందంట. తెలివి తక్కువ కూడా సామెత గట్ల కాదురా, భయం లేని కోడి బాజాల గుడ్డు పెట్టిందంటారు. మా చెప్పినవుతి నాకేమన్నా దమాక్ లేదనుకుంటున్నావా ఏంది? నీకెందుకు లేదు కానీ తెలివి, నువ్వు అపా తెలివిమంతునివి. ఈ సామెత నేనే గాని పెట్టినా. కోడి గుడ్డు పెట్టిందంటే దానికో అర్థం ఉంది. పాము బాజాల గుడ్లు ఎట్లా పెడతది చెప్పు నీ కథ కాకుంటే. నీకు బజార్లో గుడ్డు పెట్టే పామును చూపియాలి గంతే కదా. ఏంద్రో కొంపదీశుడికి పాముని ఇట్లా పట్టుకొస్తావా ఏంది? లేదు, ఓ పామార్త పట్టుకొచ్చిన చూడు. కోడి గుడ్డు పెట్టంగా చూసిర్రా అని వాళ్ళని అడిగితే అందరు తలకాయలు ఊపుతారు. ఎందుకంటే ఊర్లల్లో ఇంటింటికి కోళ్ళు పెంచుకుంటూ ఉంటారు కాబట్టి. మరి పాము గుడ్డు పెట్టంగా చూసిర్రా అని అడిగినామనుకో అందరూ బెదిరిపోతారు. ఎందుకంటే ఏదైనా పామును అట్టి పామును చూస్తేనే లాగు అడుస్తుంది. అసొంటిది ఇంకా పాము గుడ్లు పెట్టంగా ఎట్లా చూస్తారు ఎప్పుర్రి? ఆయన పాములు ఏడబడతాడా గుడ్లు పెట్టనే పెట్టాయి. ఎన్నో జాగకు ఎవ్వరు చూడని కాడ పెడతాయి. కానీ ఇగో గీ నాగంబాబుని చూడర్రి, రోడ్డు నడిమిట్లా కచ్చి ఎట్లా గుడ్లు పెడుతున్నదో. గింతకు పాము గిట్ల రోడ్డు మీద ఎందుకు గుడ్డు పెడుతుందని అనుమానం రావచ్చు. కర్ణాటక రాష్ట్రం మద్దూరులో ఓ టీచరమ్మ ఇంట్లోకి పోయింది గీ ఆడి నాగంబాబు. వెంటనే పాములు పట్టడాయని కూడా పిలిచింది టీచరమ్మ. కానీ పాములు పట్టడైన చేతికి కూడా దొరకకుండా ఇగో గిట్లా రోడ్ ఎక్కింది. ఇంకా రోడ్డు మీదనే చుట్టుకొని కోటి మొత్తం 14 గల్లా గుడ్లు పెట్టింది. చూస్తున్నారా పడి ఇప్పుకొని ఎట్లా గుడ్లు పెడుతున్నదో నాగంబాబు. కోడి గుడ్లను ఒదిగి పిల్లలు చేసినట్టే పాము కూడా ఈ గుడ్లను ఒదిగి పిల్లలని చేస్తుంది. అందుకే ఈ తతంగం మొత్తం ఓడిచినాక పాములు పట్టడనే ఈ పామును కొంట పోయి జాగ్రత్తగా అడవి విడిచబెట్టిండు. ఈ ముచ్చటంతా టీచర్ అమ్మ వీడియో తీసి సోషల్ మీడియాకి ఎక్కించింది. అందుకే ఇప్పుడు ఎవరి ఫోన్లలో చూసినా ఈ వీడియో మస్తు చక్కరు కొడుతున్నది. హైదరాబాద్కు సముద్రం తెచ్చుడే, పోర్టు కట్టుడే. బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ సరి తప్పకుండా చేస్తాడు. ఏంది హైదరాబాద్ సముద్రం తెస్తారా? అదేమన్నా నీళ్ళ బాటలు అనుకుంటున్నావా? ఏడికి పడితే ఆడికి తెచ్చేందుకు. ఇంకా పడవలు కూడా ఆగే పోర్టు కూడా కడతారంట ఇచ్చింత్రం కాకపోతే. ఇగో నీకేం తెలియదు, నువ్వు సప్పుడు చేయకుండా. దుబాయ్లో సముద్రం నడమని ఇల్లు కట్టిరు, గసండదు హైదరాబాద్లో ఇల్లు నడమని సముద్రం కట్టారా? హైదరాబాద్ విశ్వరంగంగా మార్చిన కేసీఆర్ అది లెక్కనే కత్తి. అయినా నీకు ఎవరు చెప్పిండ్రా ఈ ముచ్చట? ఏపీలో ఎలక్షన్ల ప్రచారం నడుస్తుంది కదా, గా ప్రచారంలో చిన్నబాబు గిట్లనే చెప్పిండు. ఓహో ఇది చిన్నబాప్పనా? ఇంతకేందట ఆయన లొల్లి కాదు సిల్లి. సార్ రోజు ఒక్కడన్నా గమ్మత్ మాట ఇడ్స పెడతాడు. సార్ ఏం చేసిండో ఒకసారి చూడు. మంగళగిరిలో చిన్నబాబు లోకేష్ ప్రచారం జోరుగా సాగుతాంది. మొదటిసారి ఎమ్మెల్యేకి పోటీ చేస్తాడు కదా, అందుకే హుషారుగా ప్రచారం చేస్తుండు చిన్నబాబు. దుగ్గిరాల మండలం దేవేంద్రపాడు గ్రామంలో గిట్లనే ప్రచారం చేస్తుంటే ఓ గమ్మతి ముచ్చట ఒకటి జరిగింది. లోకేష్ ప్రచారం చేస్తుంటే ఇగో మౌలాలనే 80 ఏళ్ల పెద్ద మనిషి దగ్గరికి వచ్చిండు. వచ్చి లోకేష్ సార్ చేతిలో 2000 నోటు పెట్టిండు. లీడర్లే ఓటుకు నోటు ఇచ్చే రోజులు కదా గివి. మరి లోకేష్ కు ఈ పెద్ద మనిషి ఎందుకని 2000 నోటు ఇచ్చిండని అనుమానం కొడుతుంది కదా మీకు. ఈ 2000 నోటు మౌలాలకి ప్రభుత్వం ఇచ్చిన పింఛన్ పైసలట. చిన్నబాబు గెలిస్తేనే మంగళగిరి మస్తు డెవలప్ అవుతుందని ప్రచారం ఖర్చుల కోసం ఈ పైసలు ఇచ్చిండి పెద్ద మనిషి.
గిట్లా చెప్పిన ముచ్చటకు చిన్నబాబు మస్తు సంబరపడ్డాడు. మీ నమ్మకాన్ని నిలబెడతా, ఎలక్షన్లలో ఎట్లన్నా గెలుస్తానని మౌలాలికి మాట ఇచ్చిండు చిన్నబాబు. మౌలాలతో దిగిన ఫోటోను ట్విట్టర్లో కూడా పెట్టిండు. ఇది అంత మంచిగా ఉన్నది కానీ రాను రాను చిన్నబాబు లోకేష్ తెలివితేటలు మస్తు పెరుగుతున్నాయి. మొన్నటిదాకా ముఖాలలో ఉన్న సార్ మెదడు అరికాలకి జారినట్టున్నది. సార్కు టంగు స్లిప్ ప్రాబ్లమే అనుకున్నాం కానీ తెలివి కూడా స్లిప్ అవుతుంది మనక. సీఎం కేసీఆర్ అట మచిలీపట్నం పోర్టును తెలంగాణకు తీసుకుపోదామని ప్లానింగ్ చేస్తున్నాడట. మరి సముద్రమే లేని తెలంగాణలో కేసీఆర్ పోర్ట్ ఏం చేసుకుంటాడో చిన్నబాబుకే తెలియాలి. ఈ రోజు కేసీఆర్ గారు ఆంధ్ర రాష్ట్రంకి వస్తున్నారంటే దానికి కారణం రెండు. ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్ట్ అయ్యేదానికి లేదు. పోలవరం ప్రాజెక్ట్ లో 30 మండలాలు తిరిగి వెనక్కి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు ఆయన. అంతేకాదు ఇక్కడున్న మన మచిలీపట్నం పోర్ట్ తెలంగాణ రాష్ట్రానికి తీసుకెళ్లేదానికి ఇక్కడున్న మన మచిలీపట్నం పోర్ట్ తెలంగాణ రాష్ట్రానికి తీసుకెళ్లేదానికి ఇక్కడున్న మన మచిలీపట్నం పోర్ట్ తెలంగాణ రాష్ట్రానికి తీసుకెళ్లేదానికి ఆయన అహర్నిశలు కష్టపడుతున్నారు. ఏమైంది పోరానికి పిచ్చి గిట్ల పట్టింది అయ్యింది? బగ్గనే నవ్వుతున్నావు కానీ ఏమైందో జర చెప్పరాదు. మన దేశంలో లీడర్లు ఒకరికొకరు తిట్టుకుంటారు కదా. తిట్టుకుంటారు. ఇప్పుడు ఎలక్షన్ల సీజన్ కాబట్టి ఇంకా ఎక్కువనే తిట్టుకుంటారు. నాడిమిట్లా కొందరు జనాలు ఆ లీడర్ అట్లా ఈ లీడర్ ఎట్లా అనుకుంటా దిష్టి బొమ్మలు తలగా పెడతారు. కొంతమంది అయితే చెప్పుల దండాలు కూడా ఎత్తారు కదా. అయితే ఇప్పుడు ఏమైంది? కానీ ట్రంప్ సార్ అంటే వాడనోళ్ళు ఏం చేసిర్రో తెలుసా? ఏం చేస్తున్నారు? నా నోటితో నేను చెప్పలేను కానీ నువ్వే చూడు జరత్తా. అమెరికా అసొంటి పెద్ద దేశానికి అధ్యక్షుడు అయింది కానీ పాపం ట్రంప్ బాబాయ్ అంటే పడనోళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. ఇగో ఏకంగా ట్రంప్ బాబాయ్ బొమ్మలతోటి టాయిలెట్లు కడిగే బిరేషులు తయారు చేసి అమ్ముతారంటే ఓ మనిషికి గింతకంటే పరువు తక్కువ ఏముంటుంది చెప్పుర్రి. అయినా కోపం ఉంటూ మాట అనాలి కానీ మరి గింత కంపు చేస్తారు ట్రంప్ను. ట్రంప్ బొమ్మలతోటి గిట్లా బిరేషులు తయారు చేయబట్టి చాలా రోజులే అవుతుంది. మరి ఇప్పుడెందుకు చెప్తున్నారు ఈ ముచ్చట అనుకునేరు. ఈ బిరేషులకు ఇప్పుడు గిరాకీ బాగా పెరిగింది. ఎంతనంటే ఆన్లైన్ లీట్ కోసం జనాలు ఎగబడుతుండ్రు. ఆర్డర్ ఇచ్చిన వాళ్ళంతా 2 నెలలు ఎదురు చూసే పరిస్థితి ఉన్నదంట. అంటే చూడుర్రి ట్రంప్ బాబాయ్ అంటే వాళ్ళ వాళ్ళు ఎంతమంది ఉన్నారో ప్రపంచంలో. ఏమంట అమెరికాకు అధ్యక్షుడైండో కానీ ట్రంప్ సారు పొద్దు మాపు వార్తలనే ఉంటాడు. ఏదో కాని పనుల ఏలు పెట్టినప్పుడల్లా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిండు. గిట్లనే గడుస్తున్నది. ఇట్లా చేసే ఓ టాయిలెట్లు కడిగే బిరేష్ మీదకి ఎక్కిండు ట్రంప్ బాబాయ్. ఈ బిరేషులు ఎక్కువ న్యూజిలాండ్ దేశపోలు దిగుమతి చేసుకుంటున్నారంట. కొందరు అయితే నా టాయిలెట్ బిరేష్ మీద ట్రంప్ సార్ ఉన్నాడు అనుకుంటా మస్తు సంబరపడతాండ్రు. కానీ ఈ బిరేషులు ఎవరు తయారు చేస్తున్నారో ఇంతవరకు ఎవ్వరికి తెలియదని అంటున్నారు. మరి ట్రంప్ బాబాయ్కి ముచ్చట ఎరికైందో లేదు. ఏమైనా భలే ఇచ్చంతరాల వ్యాపారం చేస్తున్నారు పొరి. ఓటు అగాధం ఎవరికి పడితే వాళ్ళకేస్తే ఏమవుతుంది? ఒట్టింగరంగా ఓసారి నీ స్టైల్లో చెప్పు. నా స్టైల్ అనా చెప్తా కానీ ముందుగానే చెప్తున్నా, ఈ కార్యక్రమంలోని పాత్రలు సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కాదు, కేవలం ఒక చిన్న మెసేజ్ ఇచ్చేందుకు మాత్రమే. ఎలక్షన్లు ఇంకో 4 రోజులు ఉన్నాయి కదా. ఇక ఒక ఆయన అత్తాడు, అరే ఈరిగా మలిగా పులిగా కమటలుగా కవటలు వస్తున్నట్టు రర్రు అనగానే ఇక చూడు లింగిలు ఎత్తుకొని ఎగబడతారు ఒక్కొక్కరు. ఇక చూడు ఆడ పాటేసుకుంటారు. కమిటాలు ఎనుక కొయ్యి కోటరు సీసదాగుతుంటే, కమిటాలు ఎనుక కొయ్యి కళ్ళు సీసదాగుతాంటే, పానమంత బేజారాయేరా నా సామిరంగా, భూమంత గిర్రన తిరిగేరా నా సామిరంగా, పానమంత బేజారాయేరా నా సామిరంగా, భూమంత గిర్రన తిరిగేరా నా సామిరంగా. తలకాయ పట్టిందిరా అయ్యా. ఈ ఓటేస్తందుకు పోతారు కదా, రాత్రి మనోడు మందు దాయిపించే అన్న మైకం సెంటిమెంట్లా ఎవరికో ఓలా ఓటేస్తారు.
ఇంకేమున్నది, నీకు 100 రూపాయలు పెట్టిండా దానికి 1,00,000 రూపాయలు మంచిగా రిటర్న్ గమాయిస్తూ ఉంటాడు. మన బతుకులు ఎట్లుంటాయి, ఒక సంవత్సరం అయినాక పోరాళ్ళకు జాబులు వచ్చినాయా లేదు, రైతులకు గిట్టుబాటు ధరలు వస్తున్నాయా లేదు, పంటలు రుణమాఫీలు అయినాయా లేదు, గిట్లుంటుంది పరిస్థితి. ఇంకేం చేస్తారు, మళ్ళీ ఇంకో పాట. ఏమున్నదక్కో ఏమున్నదక్క, బర్లా నమ్ముకున్న గొర్రెల నమ్ముకున్న ఈ ఊళ్ళే నాకింకా ఏమున్నదక్కో ఏమున్నదక్కో అనుకుంటా పల్లెని విడిచిపెట్టి పట్టణంలో వచ్చి పడతారు. ఏం చేస్తారు, ఇక్కడికి వచ్చి కూలినాలి వేసుకుంటారు. ఇదంతా మనకు అవసరమా చెప్పుర్రి? అందుకే మనకు మంచి చేసే మంచి నాయకులకే ఓటేయాలి. ఎందుకు చెప్తున్నానో మంచిగా అర్థం చేసుకోర్రి. ఇక పోయేస్తా. ఎట్లున్నాయి అలా మన టింగురంగ వార్తలు? మస్తున్నాయి కదా, మంచి ఖుషి చేసారు అనుకుంటా. మళ్ళీ రేపు గిదేయాలకు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 99 టీవీ. For more updates, please subscribe 99 TV Telugu.